కడలి అలలపై సాగే పయనంలో ప్రతి క్షణం ప్రమాదమే. అక్కడ అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే సముద్రం ఉగ్రరూపం దాల్చితే ప్రాణాలతో తిరిగి రావడం కష్టం. కానీ చేతిలోనే ప్రాణాలను కాపాడే ఆయుధాలు ఉండి కూడా వాటిని వాడకుండా సముద్ర గర్భంలో కలిసిపోతే అంతకంటే ఘోరమైన దారుణం మరొకటి ఉండదు. సరిగ్గా ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు వైజాగ్ తీరంలో 6 మత్స్యకారుల ప్రాణాలను అపాయంలోకి నెట్టేసింది. వారి వద్ద ఉండాల్సిన లైఫ్ సేవింగ్ జాకెట్లు ఏమయ్యాయి? ప్రమాద సంకేతాలను పంపాల్సిన ట్రాన్స్పాండర్ ఎందుకు వాడలేదు? ఈ ప్రమాదంతో ఇప్పుడు దీని గురించే చర్చ మొదలైంది. వైజాగ్ బోటు ప్రమాదంలో గల్లంతైన 7గురిలో ఒకరు బయటపడగా మిగతా 6 ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. దాదాపుగా వాళ్ళు మరణించినట్లే. విశాఖపట్నం తీరంలో వేటకు వెళ్లిన ఒక బోటు మునిగిపోయి 6 ఫిషర్మ్యాన్ గల్లంతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన వెనుక కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, అంతకు మించిన మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణం అస్సలు బాగోలేదు. తుఫాను హెచ్చరికలున్నాయి. సముద్రంలోకి వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలను కాదని లోపలికి వెళ్లడం వీళ్లు చేసిన మొదటి తప్పు. పోనీ వెళ్లారు. అక్కడ ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన లైఫ్ జాకెట్లు, ట్రాన్స్పాండర్లను ఎందుకు వాడలేదు? ప్రమాదం జరిగినప్పుడు సముద్రం నడిబొడ్డు నుండి శాటిలైట్ ద్వారా తీరానికి ఆర్తనాదం పంపే అద్భుతమైన పరికరం ట్రాన్స్పాండర్. బోటు మునిగిపోతున్నా, ఇంజన్ ఫెయిల్ అయినా ఈ ట్రాన్స్పాండర్ బటన్ నొక్కితే చాలు, క్షణాల మీద కోస్ట్ గార్డ్కు లొకేషన్తో సహా అలర్ట్ వెళ్తుంది. కానీ వైజాగ్ ప్రమాదంలో అసలు ఈ లింకే కట్ అయింది. వైజాగ్ బోటు ప్రమాదం గురించి మత్స్యకారుల నుండి అలాంటి సమాచారం గ్రౌండ్ స్టేషన్కు రాలేదు. ఆ ట్రాన్స్పాండర్లను ప్రభుత్వమే సరఫరా చేసి ప్రతి బోటుకు అమర్చారు. అయితే 95% ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేస్తున్నారని నార్త్ ఆంధ్ర కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి చెబుతున్నారు. ఎప్పుడైనా మనకి వేటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మెకానికల్గా ఇంజిన్ అంతా కూడా సరిగా ఉందా లేదా అని చూసుకోవడం, అదేవిధంగా ఇంజిన్కి కావాల్సినటువంటి ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మెకానికల్గా బోట్ అంతా కూడా సేఫ్గా ఉందా, ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకోవడం. దాంతోపాటు అందరికీ వాళ్ళు ఎంతమంది అయితే బోట్లో ఉంటారో, ఒక 10 మంది బోట్లో వెళ్తున్నప్పుడు ఫిషర్మెన్, దాంతోపాటు ఇంకొక 2-3 ఎక్స్ట్రా లైఫ్ గార్డ్స్ పెట్టుకోవాలి. వాళ్ళు పొరపాటున రేపు సీలో ఎవరన్నా 1-2 కనిపించినా వాళ్ళని సేవ్ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు నవమిత్ర అని చెప్పి ఒక అప్లికేషన్ వచ్చింది, ఒక యాప్. దానికి సంబంధించి గవర్నమెంటే వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పాండర్స్ కూడా సప్లై చేశారు. ఆ ట్రాన్స్పాండర్స్ గవర్నమెంటే వాళ్ళకి ఫిక్స్ చేసింది బోట్లో. ఆ ట్రాన్స్పాండర్ ఆన్లో కనుక పెట్టుకుంటే జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అక్కడ ఏం పెద్దగా టెక్నికల్గా కూడా ఏముండదు. ఒక సైన్స్తోనే వీళ్ళు ఏదైనా ప్రమాదం బారిన ఉన్నారంటే ఒక బటన్ నొక్కితే ఆ ప్రమాదం ఇక్కడ కంట్రోల్ రూమ్లోకి తెలుస్తుంది. సో వాళ్ళకి ఇమీడియట్గా మనకి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఇంకేమన్నా వాళ్ళకి కావాలంటే మనం రెస్పాండ్ అవ్వడానికి ఇమీడియట్గా మనకు రెస్పాండ్ అవ్వచ్చు. అలాంటి మెకానిజం ఉన్నా కూడా ఫిషర్మెన్ ఎవరు కూడా దాన్ని స్విచ్ ఆన్ చేయట్లేదు. రిపీటెడ్గా దాని గురించి మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, కోస్టల్ పోలీస్ ద్వారా మనం చెప్పిస్తున్నాము. కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళు కూడా వాళ్ళకి మంత్లీ ఒకసారి ఫిషర్మెన్తో ఇంటరాక్షన్ ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళకి కంటిన్యూగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా రెస్క్యూ ఆపరేషన్స్ అని వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా చెప్పించిన వాళ్ళు వింటారనే దాంతో వాళ్ళని కూడా మనం యూటిలైజ్ చేసి వాళ్ళకి చెప్పించడం జరుగుతుంది. సో ఫిషర్మెన్ ఇంకా కూడా దానికి అలవాటు పడట్లేదు. స్విచ్ ఆన్ చేసామని చెప్తారు, బట్ స్విచ్ ఆన్ అవ్వట్లేదు. మనం ఇక్కడ హార్బర్లో చెక్ చేయగలం కానీ లోపల సముద్రంలో పోయిన తర్వాత మనం చెక్ చేయలేము. మనం ఆ యాప్లో కనుక చూసుకుంటే అన్ని స్విచ్ ఆఫ్లోనే ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం వాళ్ళకి అడుగుతున్నాం, ఎందుకు మీరు స్విచ్ ఆన్ చేయట్లేదు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని చెప్పి. అంటే పవర్ అయిపోతుంది అనేది చెప్తారు వాళ్ళు. యాక్చువల్గా దానికి అంత పవర్ కన్జ్యూమ్ కాదు. వీళ్ళు వాడేటువంటి ఫ్యూయల్ పవర్తో పోలిస్తే దానికి చాలా తక్కువ పవర్ అవుతుంది. ఈ విషయంలో రెండవ అతిపెద్ద తప్పు లైఫ్ జాకెట్లు. సముద్రంలో ఎంతటి ఈతగాడైనా అలల ఉద్రిక్తికి తట్టుకొని గంటల తరబడి నీటిపై తేలాలంటే లైఫ్ జాకెట్లు తప్పనిసరి. కానీ ఈ బోట్లో ఉన్న వాళ్ళు వాటిని వాడినట్లు ఆధారాలు లేవు. అందుకే ఈ ప్రమాదం నుండి కేవలం కర్రి శ్రీను అని ఒక్కడే ఈదుకుంటూ
ప్రాణాలతో బయటపడగలిగాడు. మిగిలిన 6 మత్స్యకారులు ప్రకృతికి తలంచక తప్పలేదు. ఇప్పటికే 3 రోజులు గడవడం వల్ల ఆ 6 ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపుగా లేనట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఆ ఒక్క సెకనులో ట్రాన్స్పాండర్ స్విచ్ ఆన్ చేసి ఉంటే ఈరోజు 6 కుటుంబాల్లో ఈ తీరని నిశ్శబ్దం ఉండేది కాదు కదా. ఈ ఘటన మిగిలిన మత్స్యకారులందరికీ ఒక కఠినమైన పాఠం కావాలి. కేవలం ఒక్క సెకను అలసత్వం, చిన్నపాటి ఉదాసీనత ప్రాణాల మీదకు ఎలా తెస్తుందో ఈ ఉదంతం నిరూపించింది. ఇకపై వేటకు వెళ్లే ప్రతి బోటులో లైఫ్ జాకెట్లు ధరించడం, ట్రాన్స్పాండర్లను ఆన్ చేయడం మ్యాండేటరీ చేయాలి. లేదంటే ఇలాంటి లూప్ హోల్స్ వల్ల మరిన్ని ప్రాణాలు సముద్రంలో కలిసిపోతాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మనకి జాయింట్ ఆపరేషన్ సెంటర్ నేవీ వాళ్ళ ఆధ్వర్యంలో, జాయింట్ ఆపరేషన్ స్టేషన్ కోస్ట్ గార్డ్ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అక్కడ 24 గంటలు 24/7 నేవీ, కోస్ట్ గార్డు, మెరైన్ పోలీస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు. 3 షిఫ్ట్లోనూ ప్రతి రోజంతా కూడా అక్కడే ఉంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వాళ్ళ ద్వారానే మనకి మిగతా వాళ్ళకి తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కానీ, లోకల్ పోలీసుకి కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ. చేయలేదు కదా, మనకి ఇన్ఫర్మేషన్ రాలేదంటే చేయలేదు. చిన్న చెప్పాడు, దాదాపుగా ఒక 2 to 3 కిలోమీటర్స్ ఆ ఓటు ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర నుంచి ఆయన ముందుకు వచ్చారు. మనకి అక్కడ ఈ వెజల్ ఉంది, మర్చెంట్ వెజల్. సో దానికి మనం ఆ ఒక్క ప్రాంతం కాదు, దానికి సరౌండింగ్లో దాదాపుగా ఒక 20 నాటికల్ మైల్ వరకు వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ సెర్చ్ అండ్ రెస్క్యూకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు సరౌండింగ్ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సో ఆపరేషన్స్ చేయడం షిప్స్ కానీ సిబ్బంది కానీ చూస్తారు. నేవీ కోస్ట్ గార్డ్ ఎస్ఎస్యు మన దగ్గర ఆ ఆపరేషన్స్ చేసేటివి మామూలు కూడా ఉండవండి. మనం చేయలేము, డీప్ సీలోకి వెళ్ళి ఆపరేషన్స్ మనం చేయలేము. మన దగ్గర ఉండవు కూడా వెజల్స్ అలాంటివి. మనకు ఆ క్రూ, టెక్నికల్ క్రూ కూడా మన దగ్గర ఉండదు. మనం వాళ్ళకి కోస్ట్ గార్డ్, నేవీ మీద డిపెండ్ అవుతాం. అంటే వాళ్ళు మనకు రిజల్ట్ ఇస్తారు. దాని తర్వాత ఏం చేయాలనేది ఫర్దర్గా మనం సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ ఇనిషియల్ సెర్చ్ ఆపరేషన్. మినిమం టైము వాళ్ళు 72 hours చేస్తారు దొరికే వరకు. ఒకవేళ దొరకకపోతే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. అది చెప్పట్లేదు వాళ్ళు. వెదర్ బాగలేదు, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, మేము తిరిగి వచ్చేస్తున్నాము అని చెప్పి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని చెప్పి వాళ్ళ ద్వారా తెలుస్తుంది. చిన్నతో మాట్లాడినా కూడా చిన్న కూడా అదే చెప్తున్నారు. మెకానికల్ డ్యామేజ్ అయింది బోటుకు అనే విషయం ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే ఆయనే బోటు ఓనరు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడితే కానీ పూర్తి వివరాలు ఏంటి. వేట ముగించుకున్నారు, క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళు రిటర్న్లో ఉన్నారు. వాళ్ళు రిటర్న్లో నుంచి వస్తున్నారు. అప్పటికే అందరూ వచ్చేసారు. వీళ్ళు కూడా వచ్చేస్తే దాంట్లోనే ఉన్నారు. ఇంకొక 1 or 2 hours మేము గంగవరం పోర్టు దగ్గరకు కానీ హార్బర్కి కానీ వస్తామని చెప్పారని మనకి అందిన సమాచారం. సరే, సెకండ్ బోర్డు సంబంధించి మీరు 2 గంటల్లో వస్తారంటారు. వాళ్ళకి షిప్లో ఉన్న ఎవరితో మాట్లాడారు.